ఓకే. సో నిన్నేం చెప్పుకున్నావు? నేనేం చెప్పుకున్నావు? వై వరకు చెప్పుకున్నాం, ఎందుకు అనే వరకు చెప్పుకున్నాం, అంతే కదా? అదే సెంటెన్స్ ఇస్తే క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలనేది మాట్లాడుకుంటున్నాం. నిన్న డబ్ల్యూహెచ్ వర్డ్స్లో మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు? డబ్ల్యూహెచ్ వర్డ్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూస్తున్నాను బేసిక్ లెవెల్లో. వై వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ది వెన్, హౌ. వెన్ అంటే ఏంటి తెలుగులో? ఎప్పుడు. ఎప్పుడు. సో ఇప్పుడు నేను సెంటెన్స్ ఎట్లా రాయాలి? ఒక టైం అనేది ఉండాలి. నేను ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి? ఒక టైం అనేది ఉంటుంది. దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు వెన్ అనే పదం వస్తుంది. ఐ యామ్ గోయింగ్ టు మై హోమ్ టుమారో స్పెల్లింగ్ చెప్పండి. అంతే కదా, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టుమారో. నేను చిన్నప్పుడు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది టుమారో స్పెల్లింగ్, ఇప్పుడు వచ్చేసిందిలే. సో ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టుమారో. దీన్ని క్వశ్చన్ ఎట్లా చేస్తారు? అందరూ రెస్పాండ్ అవ్వాలి. నిద్ర వస్తుంది When are you లేకపోతే. going to your home tomorrow? When are you going to your home? When did you go to ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ చేసి క్లియర్గా చెప్పండి. దీన్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? When you are going to your home? వెన్ యు ఆర్. Yes, sir. వెన్ ఆర్ యు. వెన్ ఆర్ యు. ఓకే, హెల్పింగ్ వర్బ్ రావాలి అని చెప్పాను. ఎవరు చెప్పింది ఆన్సర్? పర్లేదు, కుశాలినీనా? ఓకే, సూపర్. బట్ ఆర్ నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నావు, గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హెల్పింగ్ వర్బ్ రావాలి ముందు. ఓకేనా? వెన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఆర్ యూ గోయింగ్ టు హోమ్ టుమారో అనే క్వశ్చన్ అడగొచ్చు మనం, అవునా కాదా? ఆర్ యూ గోయింగ్ ఇక్కడ అడగకూడదు, నేను మామూలుగా చెప్తున్నా. ఆర్ యూ గోయింగ్ టు హోమ్ టుమారో అడగొచ్చా? ఏం ఆన్సర్ చెప్తారు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్తాం. అక్కడ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అట్లానే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కనే మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి. వెన్ యూ ఆర్ అనకూడదు. అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మనకి, కానీ కరెక్ట్ కాదు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు యువర్ హోమ్. ఓకేనా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు యువర్ హోమా మై హోమా? Your home. యువర్ హోమ్. యూ అన్నాం కదా, ఐని యూ చేశారు, మైని ఏం చేయాలి? మైని కూడా యువర్ చేయాలి. వేర్ ఆర్ యూ గోయింగ్? వావ్, సూపర్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు యువర్ హోమ్. ఒక్క నిమిషం. హోమ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాడు ఎవరు? నేను చెప్పండి ఒకసారి. Where are you going tomorrow? వేర్ ఆర్ యూ గోయింగ్ టుమారో. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి వెన్ అనేది ఎందుకు వచ్చింది? టైం ఉంది కాబట్టి వచ్చింది. పని ఎప్పుడు జరుగుతుందో టైం అనేది ఒకటి ఉంది కాబట్టి వెన్ అనేది వచ్చింది. ప్లేస్ అనేది ఉంది కాబట్టి వేర్ అనేది వచ్చింది, అంతే కదా? సో చాలా విధాలుగా ఒక సెంటెన్స్కి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ది ఏంటిది? హౌ. హౌ అంటే తెలుగులో ఏమంటారు? ఓకే, హౌ అంటే ఎలా, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు వెన్ క్లారిటీ వచ్చింది కదా. వెన్ చాలా సింపుల్. ఎప్పుడు అనే క్వశ్చన్ వేస్తుంది వెన్ అనేది. మనకి సెంటెన్స్లో టైం ఉన్నప్పుడు దాన్ని మనం వెన్తో క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, సో హౌ అంటే ఏమంటున్నారు? ఎలా జరిగింది, ఒక విషయం ఎట్లా జరిగింది, ఎలా అనే పదం హౌ అనే దానికి అర్థం. సో హీ ఈస్ వాకింగ్. ఎలా ఎలా నడుస్తున్నాడు? స్లోగానా, ఫాస్ట్గానా? దీని మీనింగ్ తెలుసా ఎవరికన్నా? తెలియదన్నా.
ఎవరికి తెలీదా? ఓకే. సో కావాలనే అడిగాను తెలుస్తుందని. బ్రిస్క్లీ అంటే ఏంటి అంటే ఫాస్ట్గా, మరీ పరిగెత్తడం కాదు, మరీ నెమ్మదిగా నడవటం కాదు, చాలా చాలా ఫాస్ట్గా నడుస్తారు. ఓకేనా? స్పీడ్గా నడవటాన్ని బ్రిస్క్ వాక్ అంటారు. ఓకేనా? బ్రిస్క్లీ అంటే ఫాస్ట్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓన్లీ వాకింగ్ విషయంలోనే బ్రిస్క్ అనే పదాన్ని వాడాలి. బ్రిస్క్లీ రన్నింగ్, బ్రిస్క్లీ ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ బ్రిస్క్లీ అనకూడదు. అర్థమవుతుందా? ఫ్యాన్ ఈజ్ Yes, sir. రొటేటింగ్ ఫాస్ట్లీ అనొచ్చు, హీఈస్ రన్నింగ్ ఫాస్ట్లీ అనొచ్చు. కానీ బ్రిస్క్ అనేది వాకింగ్కి మాత్రమే వస్తుంది, నడవటానికి మాత్రమే వస్తుంది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా చేస్తారు చెప్పండి? How How is he is walking? హౌ how is he Is walking? he walking? హీ ఈజ్ వాకింగ్ కాదా? Is he? How is ఓకే, సూపర్. హౌ ఈజ్ హీ వాకింగ్? ఓకే, సూపర్. క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి చూడండి, సింపుల్ క్వశ్చన్ ఒకటి ఉంది. What is he doing? వావ్, సూపర్. వాట్ ఈస్ హీ డూయింగ్? ఓకే. నెక్స్ట్ ఇంకా అయిపోయినాయి, క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీకు క్లారిటీ వచ్చింది కదా క్వశ్చన్స్ ఎట్లా Yes, sir. తయారు చేయాలి అని. కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బేసిక్ వాటికి మీరు క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఫోటో పెట్టండి. అది అయిపోయిన వెంటనే మనం ఏం చేద్దాం అంటే ఇది ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్స్ రెడీగా పెట్టాను, ఇవి ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్. సో అందరూ పెన్ పేపర్ తీసుకోండి. నేను క్వశ్చన్స్ ఫిల్ చేసే లోపు పెన్ పేపర్ తీసుకోవాలి మీరు. ఓకేనా? రాస్తున్నారా మీరు? నేను రాస్తూ ఉంటాను క్వశ్చన్స్, మీరు ఆన్సర్స్ రాస్తూ ఉండండి. ఓకేనా? ఒకసారి ఓకే అనండి అందరూ, అర్థమైతే. Sir. okay Anna? సూపర్ సూపర్, రాయండి అయితే. హ్మ్.
ఓకే. ఎంతవరకు వచ్చారు? 6th one, sir. సూపర్. అయిపోయిందా? ఎవరది? Sir, answer 6 దాకా వచ్చింది సార్. ఓకే. ఓకే. సో ఒక దీనికి ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటాయని రాయండి. టైం తీసుకోండి. బట్ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో మీకు తెలియాలి కదా. ఓకే. ఎవరిది అయిపోయిద్దో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, కొంచెం తెలుస్తుంది నాకు. సూపర్, గ్రేట్. 5:30 వరకు చూద్దాం. ఓకేనా? అందరూ రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత ఫోటో పెట్టండి నాకు వాట్సాప్లో. ఒకదానికి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నీ రాయండి. ఓకేనా? ఈరోజు అయితే ఫ్రీ. నేను ఈరోజు హాలిడే కదా నాకు. సో మీరు ఎన్ని క్లాసెస్ పెట్టమంటే అన్ని పెడతా, మీ ఇష్టం. చెప్పండి. వినిపించిందా? బిజీగా Yes, ఉన్నా? sir. ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం.
రోజు అందరూ తులసి నీళ్ళు ఇవన్నీ తాగుతున్నారా? ఎవరైనా తాగుతున్నారా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఇద్దరు ముగ్గురు. ఎవరిదైతే ఇది అయిపోతుందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, కొంచెం ఫాస్ట్గా రాయండి, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. సరే, 35 వరకు చూద్దాం. 5:35కి నేను ఆన్సర్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. సార్ వాయిస్ లో చెప్పేస్తాను సార్. వాయిస్ బ్రేక్ వస్తుందా? హలో, ఏంటమ్మా నువ్వు చెప్పింది? వాయిస్ లో ఫొటోస్ అవన్నీ ఎందుకు, వాయిస్ లో ఆన్సర్స్ చెప్పేస్తాము అని సార్. మీకు ప్రాక్టీస్ అవుతుందని అంతే. ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అవుతారు, మిగతా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. పేపర్ మీద ఉంటే ఇప్పుడు మీరు నాకు ఫొటోస్ పెడితే అందరు వర్క్ చేశారని తెలుస్తుంది కదా, అందుకని. ఓకేనా? ఓకే సార్. ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి కూడా తెలుస్తుంది నలుగురితో కూర్చొని చేసినప్పుడు. ఇట్లాంటి ప్రాక్టీస్ కొంచెం నలుగురితో కూర్చొని చేయడమే బెటర్. ఒకళ్ళు అడిగే డౌట్లో నుంచి చాలా కాన్సెప్ట్ బయటకు వస్తుంది. ఎవరెవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. సార్ ఫొటోస్ పెట్టాను. పెట్టండి, అదే చెప్తుంది. అందరూ కంప్లీట్ అయిన వెంటనే ఫొటోస్ పెట్టండి. మీకు విషయం చెప్పనా, మనకి ఇంకా పూర్తిగా మనలో చాలామందికి పూర్తిగా ఇంగ్లీష్ రాదు ఇంకా. ఓకే, సో ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కన్వే చేసేటప్పుడు మనకి రాని లాంగ్వేజ్లో మనం మాట్లాడకూడదు. అది అర్థం కాదు వినే వాళ్ళకి. నిన్న ఒక అబ్బాయి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పాడు, కానీ నాకేం అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం క్లియర్గా అడుగు బ్రో, నాకేం అర్థం కాలేదంటే మళ్ళీ ఇంగ్లీష్లోనే అడిగాడు. ఓకేనా? సో బ్రో క్వశ్చన్స్ పెట్టండి బ్రో సార్. ఓకే, సారీ. అందుకని కొంచెం మనకి రాని లాంగ్వేజ్ కాబట్టి అది ప్రాక్టీస్ చేయడం వరకు అది పెట్టుకుందాం. మామూలుగా ప్రాక్టీస్ సెషన్స్లోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడేటప్పుడు ఓకే, మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఓకే. అదే కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కన్వే చేసినప్పుడు మీరు అట్లా లాంగ్వేజ్లో మాట్లాడితే, అదే మీకు రాని లాంగ్వేజ్లో మాట్లాడితే, లేదా డౌట్స్ అడిగేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏంటి అంటే అర్థం కాదు ముందు అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, క్వశ్చన్ ఏంది అని. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో ఎప్పుడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఒక్కోసారి మిమ్మల్ని మన ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ అన్నట్టు ట్రీట్ చేస్తా నేను, కానీ పాపం మీరు చిన్నవాళ్ళు కాబట్టి చాలా విషయాలు తెలియవు. మీలో కూడా చాలామంది చాలా విషయాలు వెంటనే బాగా క్యాచ్ చేస్తారు, కొంతమంది బాగా లేట్ అవుతుంది ఎందుకు. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఫుల్ స్ట్రిక్ట్గా ఉందాం. ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎంతెంత కాన్సెప్ట్ వస్తుందో అంతా చూసుకుందాం పర్ఫెక్ట్గా. ఇంకా గవర్నమెంట్ గురించి వదిలేద్దాం. ఇంకోటి, ఫీజు ఎవరన్నా పే చేయాల్సి ఉంటే వాళ్ళు అడిగించుకోమాకండి, చాలా ఇబ్బంది అవుతుంది. పే చేసేయండి టైంకి, ఒక నిమిషం కూడా పట్టదు మీకు. ఓకే, ఇది చెప్పకూడదు అనుకుంటా క్లాస్లో, బట్ అవసరం అంత లెవెల్లో వస్తుంది ఒక్కోసారి. ఓకే, ఎంతమందిది అయిపోయింది ఇప్పుడు? ఒక నిమిషం. భాను ఏం చేస్తున్నావు? భాను అబ్బాయి ఎవరు? అంజీనా? అంజీ, గణేష్, హిందూ వర్మ చేస్తున్నావా? ఫోటోలు పెట్టాలి అందరూ, చేసిన వాళ్ళందరూ. వర్షిత, వాహిని, నీకేమైంది?
సాయి కిరణ్ హ్యాండ్ రైస్ చేయి. బ్రో క్వశ్చన్ బ్రో లాస్ట్ ఫోటో పెట్టావు కదా ఏంటిదో. క్వశ్చన్ ఒకసారి పెట్టండి బ్రో. ఏంటో ఫొటోస్ పెట్టాము మొత్తానికి చూస్తాను. అమ్మఒడిన ఫామ్ ఇచ్చారా మీకు, ఫిల్ చేసావా మరి? సాయి కిరణ్ బ్రో అయిపోయిందా? ఓకే రాయి రాయి. బ్రో ఒకసారి 10th క్వశ్చన్ ఒకసారి అర్థం చెప్పండి. ఇవన్నీ చెప్తానులే, మీరు రాసినంత వరకు రాసి ఫోటో పెట్టండి అందరూ. ఓకే బ్రో అయిపోయింది. లిఖిత గ్రూప్లో పెట్టావేంటమ్మా? పర్సనల్ మెసేజ్ పెట్టు. పొరపాటున గ్రూప్లో యాక్సెస్ ఇచ్చా మీకు, నేను తీసేస్తాను. ఓకే అందరు రెడీ కదా? సో చెప్పుకుందాం. Yes, sir. ద కార్డ్ ఈజ్ ఆన్ ద టేబుల్. క్వశ్చన్ ఏం అడుగుతారు? Where is the card? ఇంకా వాట్ ఈస్ ఆన్ ద టేబుల్? వావ్ సూపర్. వేర్ ఈస్ ద కార్డ్, వాట్ ఈజ్ ఆన్ ద టేబుల్? Second one రాసాను సార్. వేర్ బ్రో విచ్ ఈస్ ఆన్ ద టేబుల్ అని చెప్పొచ్చా? విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనకూడదు. ఓకే. వేర్ ఈస్, విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనకూడదు, నీకు సెన్స్ అర్థమైతే. ఏదైతే అనే మీనింగ్ వస్తుంది. ఏ కార్డ్ అయితే టేబుల్, ఏదైతే టేబుల్ మీద ఉందో అని వస్తుంది, కానీ అర్థమవుతుందా? టేక్ ద కార్డ్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నారు అనుకోండి, ఆ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్లో ఏదైతే టేబుల్ మీద ఉందో అది తీసుకెళ్ళండి అన్నట్టుంది. విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే అది క్వశ్చన్ లాగా ఉండదు అసలు, సెన్స్. అర్థమవుతుందా కొంచెం అన్నా లేదా? అర్థమవుతుంది బ్రో. ఓకే సూపర్. ఎవరికన్నా ఎక్కడన్నా డౌట్ ఉంటే అడిగేయండి, మీరు నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ క్లియర్గా. వేర్ ఈజ్ ద కార్డ్. ఇంకా ఏదో చెప్పారు కదా, What is on the table? వాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే ఇంకా ఏమున్నాయా? ఇవి కాకుండా వేరే ఆన్సర్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు అందరు రెస్పాండ్ అవ్వాలి, ఇబ్బంది పెట్టద్దు అసలు ఈరోజు. ఓకే అంత టైర్డ్గా లేదు ఇప్పుడు, మీతో మాట్లాడుతుంటే కొంచెం ఎనర్జీ వచ్చింది, బట్ ఇబ్బంది పెట్టమాకండి రోజు కూడా మాట్లాడండి. ఇవి కాకుండా వేరేది ఏదైనా రాసుంటే చెప్పండి, అది కరెక్టో కాదు మీకు చెప్తాను. Where are you working? ఓకే ఈ కింద చెప్పేసావా? ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్. వేర్ ఆర్ యూ వర్కింగా? ల్యాప్టాప్ మీద కూర్చొని వాట్ ఆర్ యూ డూయింగ్? What are you doing on వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు. this laptop? ఒక్క నిమిషం ఆగండి చెప్పు. వాట్ ఈస్ డూయింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్? ఆగండి. Where? హలో ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత అది నేను రాసి అది కరెక్ట్ అని ఫిక్స్ చేసినాక నెక్స్ట్ వాళ్ళు మాట్లాడండి. అర్థమవుతుందా? క్లియరా అందరికీ? ఒక క్వశ్చన్ రాస్తాను, ఒకళ్ళు క్వశ్చన్ చెప్తారు కదా, అది రాస్తాను, అది రాసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. తప్పకుండా మీ డౌట్స్ అదే మీ అన్నీ కరెక్టో కాదు తెలుస్తాయి అట్లా చేస్తే. అందరూ ఒకేసారి చెప్తే ఏం ఉపయోగం? ఓకేనా? సో ఫస్ట్ చెప్పండి, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్. వేర్ ఆర్ యూ వర్కింగ్? ఓకే వేర్ ఆర్ యూ వర్కింగ్ అనేది పని చేయదు. ఎందుకంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అంటే నేను ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేస్తున్నానన్నా మీనింగ్? అసలు మీనింగ్ చెప్పండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అంటే అర్థం ఏంటి? ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాను. ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నాను, ల్యాప్టాప్లో కూడా కాదు, ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నా నేను. ఓకేనా? సో ఇప్పుడు దేంతో వర్క్ చేస్తున్నావు అని చెప్పాలి దేంట్లో అని అడగం కదా. దేంతో వర్క్ చేస్తున్నా అంటే ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నా అంటాం.
ఎక్కడ నువ్వు వర్క్ చేస్తున్నావు అనే పదం అస్సలు రాదు. వేర్ అంటే ఏంటి తెలుగులో? ఎక్కడ ఎక్కడ. సో వేర్ అనే పదం అసలు రాదు ఇక్కడ. ఎక్కడ అనేది ఎక్కడ లేదు కదా, దేంతో అనేదే ఉంది. అవునా కాదా? దేంతో వర్క్ చేస్తున్నాను అనేదే ఉంది. ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఎలా వర్క్ చేస్తున్నాను ఏం లేవు. సో వేర్ అనేది రాదు. అర్థమైందా? వేర్ ఆర్ యూ వర్కింగ్ అనే క్వశ్చన్ అడిగారు కదా ఎవరో, రాదు. క్లియర్గా ఉందా? క్లారిటీ వచ్చిందా? వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో అంతే. అది చెప్పడానికి కూడా ఇబ్బంది పడమాకండి. Yes, sir. ఓకే, మిగతా వాళ్ళకి ఎస్ నో మధ్యలో ఉన్నారా ఎవరన్నా? అబ్బా, మిమ్మల్ని బతులాడుకోవడానికి clarity టైం వచ్చింది. అయిపోతుంది నాకు అసలు. డౌట్ ఐఎమ్ లేదు వర్కింగ్ బ్రో. ఆన్ మై ల్యాప్టాప్లో వేర్ అనేది క్వశ్చనే రాదు. ఓకే, ఫిక్స్ అది. నెక్స్ట్ది ఇంకేం వస్తాయి మరి? How can you working? అబ్బా, What are you doing with your laptop? ఇది ఒకళ్ళు అడిగారుగా, ఆపండి. అది చెప్పాలి ఇప్పుడు. హౌ కెన్ యూ వర్కింగ్? What, sir? ఇది కాదు, ఎవరు అడిగారు కదా హౌ కెన్ యూ వర్కింగ్, ఎవరది? ఎవరు? దేవుడా, ఇట్లా మాట్లాడని వాళ్ళు కొంచెం ట్యూషన్లో నుంచి వెళ్ళిపోండి. నాకు ఓపిక లేదు నేను చెప్పే ఓపిక. ఓకేనా? మీ డౌట్ క్లియర్ చేయడానికి కదా. అంజీనా? హౌ ఏంటి బ్రో? హౌ అంటే తెలుగులో ఏంటి? హౌ అంటే తెలుగులో ఎలా. ఎలా. ఎలా వర్క్ చేస్తున్నావు ఉందా ఇక్కడ? స్లోగా వర్క్ చేస్తున్నాను, ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను, సీరియస్గా వర్క్ చేస్తున్నాను, ఏమన్నా ఉందా? ఎలా చేస్తున్నాడో ఉందా ఇక్కడ? నేను ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నాను అని ఉంది అంతే. సో హౌ అనేది రాదు, ఎలా అనేది రాదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పండి. What are you doing with your What are you doing? What are you doing on laptop? వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అనొచ్చు, వాట్ ఆర్ యూ డూయింగ్ అనొచ్చు సింపుల్గా. వాట్ ఆర్ యూ డూయింగ్ అనే దానికి ఏ వర్డ్స్ ఆన్సర్ లాగా వస్తాయి? వాట్ ఆర్ యూ డూయింగ్? I'm working on my laptop. వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అనేది ఆన్సర్స్ లాగా వస్తాయి. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అంటే వర్కింగ్ అనే ఒక్క పదమే ఆన్సర్లో వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏది అండర్లైన్ చేశారో దాన్ని బట్టి క్వశ్చన్ అడగాలి మీరు. క్లియరా అందరికీ? క్లియర్ బ్రో. Yes. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్, చెప్పండి, యువర్ ల్యాప్టాప్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమన్నా? No, sir. ఇంకోటి ఉంది, ఇంకా ఉన్నాయి చూడండి, ఆలోచించండి. క్లూ ఇమ్మంటే ఇస్తాను, బట్ మీరు కనుక్కోవాలి. ఇంతమంది ఉన్నారు, తెలియాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్. What are you doing? వాట్ ఆర్ యూ డూయింగ్ అయిపోయింది, ఇక్కడ ఉంది కదా. Who is working on the laptop? Where are you working? What are you working on? అబ్బా, వేర్ మళ్ళీ ఎందుకు వచ్చిందిరా దేవుడా? అసలు వింటున్నారా? మైండ్ పెడుతున్నారా ఇక్కడ? కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే, క్వశ్చన్ చెప్పండి. Who is working on my laptop? ఓకే, ఆన్ మై ల్యాప్టాప్ కాదు. Who is working on the laptop? హూ ఈజ్ వర్కింగ్ ఆన్, నన్ను నేనే అడుగుతానా క్వశ్చన్? నేను ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తాను, ల్యాప్టాప్ మీద ఎవరు వర్క్ చేస్తున్నారు అని కూడా అడుగుతానా? ఏమన్నా కొంచెం సరే ఇట్లా అడగొచ్చు, మీరు చెప్పారు కాబట్టి. అది మరీ దూరంగా ఉంది. కాకపోతే హూ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్?
ఐఆమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్. నేనే వర్క్ చేస్తున్నాను ఆ ల్యాప్టాప్ మీద. ఓకే, ఇట్లా అడగవచ్చు కదా, కరెక్టేనా? హూ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్. ఇది చాలా దూరంగా ఉంది, అంత నీట్గా లేదు క్వశ్చన్. సార్ ఆన్ యువర్ ఎందుకు వస్తుంది సార్? మీ ల్యాప్టాప్ మీద ఫోన్ చేసుకుంటాను. నన్ను నేను అడుక్కోవట్ల క్వశ్చన్. ఒకళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ మీద పని చేస్తూ ఉన్నారు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్. ఒక పర్సన్ ఇట్లా చెప్తున్నాడు, నేను నా ల్యాప్టాప్ మీద పని చేస్తున్నాను అని. వాళ్ళని వేరే వాళ్ళు అడుగుతున్నారు. నిన్నటి నుంచి చెప్తున్నాను కదా, మనల్ని మనం అడుగుతుంటే క్వశ్చన్ అది అంత నీట్గా ఉండదు. లైఫ్లో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుని బయటికి మాట్లాడవు కదా, అందుకని అవి బయటికి వినిపించడానికి సౌండ్ బాగోదు. తప్పు కాదు అలా అని నేను చెప్పేది అర్థమవుతుందా? ఎగ్జామ్లో రాసేటప్పుడు నెక్స్ట్ పర్సన్ నిన్ను అదే ఇక్కడ మాట్లాడుతున్న పర్సన్ని అడుగుతున్నాడు అనేటట్టు చేయాలి. అయి వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది మనకి. నిన్న కూడా వచ్చింది, అర్థమైందా? ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆగండి. చూడండి, ఐ యామ్ ఈటింగ్ చాక్లెట్ అన్నప్పుడు వాట్ యామ్ ఐ ఈటింగ్ అని అనొచ్చా? అని రాయలేదు మనం, వాట్ ఆర్ యూ ఈటింగ్ అని రాసాం. ఎందుకంటే ఐ యామ్ ఈటింగ్ చాక్లెట్ అన్నప్పుడు వేరే వాళ్ళు నిన్ను ఎట్లా అడుగుతారు? నువ్వు చాక్లెట్ తింటున్నావు అంటే వేరే వాళ్ళు నిన్నేం అడుగుతారు చెప్పండి? అస్సలు అర్థం కావట్లేదా? నేను చాక్లెట్ తింటున్నాను, నేనేమంటాను? ఐ యామ్ ఈటింగ్ చాక్లెట్ అంటాను. ఎదుటివాడు నిన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తాడు? నువ్వేం తింటున్నావు అని అడుగుతాడో అప్పుడు నేనేం చెప్తాను? నేను చాక్లెట్ తింటున్నా అని చెప్తాను. చాక్లెట్ తింటున్నాను. అలాగ ఉండాలి కానీ సాధారణమైన సంభాషణ నేనేం తింటున్నాను అని నేనే అడుగుతానా? నేనేం తింటున్నాను అని నేనే అడిగి నేను చాక్లెట్ తింటున్నాను అని సమాధానం నేనే చెప్తానా? అర్థమైందా ఇప్పుడన్నా? సో ఐ వచ్చినప్పుడు మాత్రమే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అంటే వాట్ యామ్ ఐ వర్కింగ్ ఆన్ ఇట్లా అనకూడదు. హూ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అని వేరే వాళ్ళు అడిగితే ఐ యామ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది కొంచెం దూరంగానే ఉంది క్వశ్చన్, పర్ఫెక్ట్ అని చెప్పట్లా. క్వశ్చన్ కరెక్టే, క్వశ్చన్ ఫార్మేషన్ అంతా కరెక్టే, కాకపోతే ఈ సెంటెన్స్కి కొంచెం దూరంగానే ఉంది అది. ఓకే, నెక్స్ట్ది ఇంకో క్వశ్చన్ ఉంది. అస్సలు క్లూ రావట్లేదా ఎవరికి? అందరూ ఏంటది అసలు? ఓకే, సో 5 minutes bro. క్లూ ఇస్తాను, వాట్తోనే స్టార్ట్ అవుతుంది. వాట్తోనే స్టార్ట్ అవుతుంది. వాట్ ఇప్పుడు కూడా చెప్పకపోతే చాలా కష్టం అసలు. What are doing on laptop bro? అది రాసాను కదా, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అని. సరే నేనే చెప్తాను. ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై డాగ్ అంటే మీరేం అడుగుతారు? ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై డాగ్, మీరేం క్వశ్చన్ అడుగుతారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్, ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ డాగ్, ఓకే. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, దేంతో ఆడుకుంటున్నావు, ఓకేనా? వాట్ ఆర్ యూ ప్లేయింగ్ విత్, వాట్ ఆర్ యూ ప్లేయింగ్ విత్ అని అడుగుతాం. అట్లని ఇక్కడ కూడా వాట్ ఆర్ యూ వర్కింగ్ విత్, వర్కింగ్ ఆన్, ఓకేనా? వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ అనేది క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి? దేనితో వర్క్ చేస్తున్నావు? అర్థమైందా మీకు? ఓకే, సో ఇది నెక్స్ట్ది, థర్డ్ది. ఇవి కాకుండా వేరే క్వశ్చన్స్ రాసిన వాళ్ళు ఉన్నారా? ఇట్లా కాకుండా మీరు వర్డ్ తప్పైనా కూడా కొంచెం తేడా వస్తుంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ కాకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అనకూడదు. దానికి క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఒక అబ్బాయి చెప్పాడు మై అని.
కొంచెం ఆలోచించుకోండి, ఓకేనా? హూ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్? మై ల్యాప్టాప్ కాదు, హూ ఈజ్ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్ అనకూడదు, యువర్ ల్యాప్టాప్. ఎందుకంటే నన్ను నేను క్వశ్చన్ చేసుకోను కాబట్టి కొంచెం డీప్గా కూర్చొని ఆలోచించండి. దీని గురించి మీకు అర్థమైపోద్ది కాన్సెప్ట్. అందరికీ How does క్లియరా? type? ఇక్కడ వరకు క్లియరా? సెకండ్ క్వశ్చన్ వరకు అందరికీ Yes, sir. ఓకే. థర్డ్ది, షీ టైప్స్ వెరీ ఫాస్ట్. How does she type? ఓకే, ఫాస్ట్ స్లో ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఎలా అనే క్వశ్చన్ వస్తుంది, అవునా కాదా? ఒక పని ఎలా జరుగుతుందో చెప్తున్నారు, టైపింగ్ అనేది ఫాస్ట్గా టైప్ చేస్తుందంట. బ్రో ఈజ్ రాదా? ఏంటి? ఈజ్ సరే, Typing దీనికి క్వశ్చన్ అనేది. చెప్పు, దీనికి క్వశ్చన్ చెప్పు. షీ టైప్స్ వెరీ ఫాస్ట్. హౌ ఈజ్ టైప్స్? No, sir. హౌ ఈజ్ హీ టైప్స్? Sir, that's wrong, it's sir. అని నేను చెప్తానులే, నువ్వేం చెప్తావమ్మా? How does she type? యా, సూపర్. ఇక్కడ సాయికిరణ్ నువ్వు విన్నావో లేదో చూడండి, ఒక్క దాంట్లో నుంచి ఎంత కాన్సెప్ట్ వస్తుందో అందరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు టెన్సెస్ ఉంటాయి మనకి. పాస్ట్, తర్వాత ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, సో పాస్ట్ని మనం ఏమంటాం? పాస్ట్లో ఏం చెప్తామంటే డిడ్, వర్క్డ్ అంటాం. ఒక పని చేసామంటే WORKED, వర్క్డ్ Me అంటాం. too, sir. వర్క్డ్ అంటే ఏంటి అంటే డిడ్ ప్లస్ వర్క్, ఓకేనా? ఎవరమ్మా మైక్ ఆన్ చేసుకొని పెట్టేశారు? మైక్ ఆఫ్ చేయండి. వర్క్డ్ అంటే ఏంటి? డిడ్ ప్లస్ వర్క్. ఇది అర్థమైంది అందరికీ? డిడ్ ప్లస్ వర్క్ అంటే ఏంటి? వర్క్డ్. అందరూ కొంచెం ఎక్కించుకోండి బ్రెయిన్లోకి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇక్కడే తప్పు చేస్తున్నారు మీరు, రేపు ఎగ్జామ్లో రాయాలి కదా. సో వర్క్డ్ అంటే డిడ్ ప్లస్ వర్క్. మరి డిడ్ ప్లస్ ప్లే అంటే, డిడ్ ప్లస్ ప్లే అంటే ఏంటి? Played. ఓకే, కింద రాస్తాను ఆగండి. సో ప్లేడ్ అంటే డిడ్ ప్లస్ ప్లే అని వస్తుంది. ఇంకా స్టడీడ్ అంటే ఏమొస్తుంది? డిడ్ ప్లస్ స్టడీ. ఇట్లా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాస్ట్ టెన్స్ సెంటెన్స్ చెప్పండి ఇట్లా. సరే, స్లెప్ట్ అంటే ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. SLEPT. స్లెప్ట్ అంటే ఏమొస్తుంది? డిడ్ ప్లస్ స్లీపే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిడి ఉంటేనే డిడ్ రాదు. పాస్ట్ టెన్స్లో డిడ్ ప్లస్ మామూలు వర్బ్ కలిస్తే మనకి పాస్ట్ టెన్స్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు సెంటెన్స్ చెప్పండి. I brushed my teeth. I brushed my teeth. ఓకే, ఓకే. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? పైన చెప్పినట్టు ఎట్లా రాయొచ్చు? I did brush my teeth. ఐ డిడ్ బ్రష్ మై టీత్ అని చెప్పొచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఐ డిడ్ బ్రష్ మై టీత్. ఈ సెంటెన్స్ వింతగా ఉందా లేదా? అందరు రెస్పాండ్ అవ్వాలి. ఐ డిడ్ బ్రష్ మై టీత్ అనేది వింతగా ఉంది కదా. సో కాకపోతే ఈ రెండింటికి ఒకే మీనింగ్ ఉంటుంది. ఐ బ్రష్డ్ మై టీత్ అన్నా, ఐ డిడ్ బ్రష్ మై టీత్ అన్నా ఒకటే. కాకపోతే దీని యూజెస్ చెప్తే జాగ్రత్తగా వినండి. ఐ బ్రష్డ్ మై టీత్ అనేది మామూలుగా సాధారణంగా వాడుతూ ఉంటాం, నార్మల్గా వాడుతూ ఉంటాం, ఓకేనా? నేను బ్రష్ చేశాను అని చెప్తాం. కానీ మీ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు బ్రష్ చేయలేదు, నువ్వు బ్రష్ చేయలేదు, నువ్వు బ్రష్ చేయలేదు అంటే మీరేం చెప్తారు తెలుగులో? మీరు బ్రష్ చేశారు అని చెప్పారు, కానీ దాని తర్వాత మీ ఫ్రెండ్ ఏమంటాడు? నేను బ్రష్ చేయలేదు.
చెప్పండి. కొంచెం కోపంతో నించేసాను అని అంటాం బ్రో. గట్టిగా చెప్తాం కదా, నేను బ్రష్ Yes, చేశానంటే చేశాను అని అన్నట్టు, నేను బ్రష్ చేశాను ఖచ్చితంగా అన్నట్టు చెప్తాం. అట్లా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఇది వాడతారు. గట్టిగా చెప్పడానికి ఇది వాడతారు, ఐ డిడ్ బ్రష్ మై టీత్. నేను బ్రష్ చేశాను, ఇది కొంచెం గట్టితనం ఉంటుంది దీంట్లో, కానీ రెండింటికి ఒకే మీనింగ్, బట్ యూజేజ్ ఇది. అర్థమైందా? మామూలుగా సాధారణంగా చెప్పడానికి ఇట్లా చెప్తారు, గట్టిగా చేశానంటే చేశానని చెప్పడానికి ఇట్లా డిడ్ అనేది వాడతారు, ఐ డిడ్ బ్రష్ మై టీత్. నేను చేశాను, అది గట్టితనం ఉంటుంది. అర్థమైందా? యూజేజ్ అర్థమైందా మీకు? అర్థమైంది బ్రో. కానీ ఈ రెండు సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఒకటే. సో ఇప్పుడు దీనికి క్వశ్చన్ ఎట్లా వేస్తారు చెప్పండి? What did you brush? వాట్ డిడ్ యూ బ్రష్? What have you done? వాట్ డిడ్ యూ బ్రష్ కూడా అడగొచ్చు, అంత నీట్గా లేదైనా. వాట్ డిడ్ యూ డూ అంటాం కదా. వాట్ డిడ్ యూ డూ అనుకుందాం. వాట్ డిడ్ యూ డూ అంటే ఐ బ్రష్ మై టీత్ అని చెప్పొచ్చు, అవునా కాదా? అవును బ్రో. ఇప్పుడు డిడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? డిడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది. బ్రష్డ్ అంటే ఏంటి? డిడ్ ప్లస్ బ్రష్ కదా. ఆ డిడ్ అనేది వాట్ పక్కకు వస్తుంది. డిడ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. డూ, డస్, డిడ్. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ WH వర్డ్ పక్కకు వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనకు కనిపించట్లా, కలిసిపోయింది వర్బ్లో. కానీ మనకు తెలియాలి బ్రష్డ్ అంటే ఏంటి. బ్రష్డ్ అంటే ఏంటి? Did plus brush. డిడ్ ప్లస్ బ్రష్. కాబట్టి దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఆ హెల్పింగ్ వర్బ్ ఎక్కడికి రావాలి? WH పక్కకి రావాలి. అందుకని క్వశ్చన్ ఇక్కడికి ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీనికి క్వశ్చన్ చేయండి. వాట్ డిడ్ యూ డూ అనొచ్చా? వాట్ డిడ్ యూ డూ? వాట్ డిడ్ యూ బ్రష్ అని కూడా అనొచ్చు. వాట్ డిడ్ యూ, మైక్ ఆఫ్ చేసుకోండి కొంచెం, ఎవరో మాట్లాడిన వెంటనే మైక్ ఆఫ్ చేసుకోండి. వాట్ డిడ్ యూ బ్రష్ అని కూడా అనొచ్చు, ఇక్కడ కూడా అనొచ్చు వాట్ డిడ్ యూ బ్రష్. సో రెండు సేమ్ సెంటెన్సెస్ కాబట్టి రెండింటికి సేమ్ క్వశ్చన్ వస్తుంది. కాకపోతే ఇది రెండింటికి సేమ్ మీనింగ్, కాకపోతే యూజేజ్ డిఫరెంట్ అని చెప్పుకున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బ్రష్డ్ అంటే ఏంటి అంటే డిడ్ ప్లస్ బ్రష్, కాబట్టి ఆ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ WH వర్డ్ పక్కకు వస్తుంది, అందుకని డిడ్ వస్తుంది. అట్లానే ప్రెజెంట్ టెన్స్లో మనకి డూకి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్లో డూకి 2 ఫార్మ్స్ వాడతాం. డూ ఆర్ డస్. డూ, డస్. సూపర్. ఎవరది? ఎవరు? గణేష్. సూపర్ బ్రో. ప్రెజెంట్ టెన్స్లో మనం డూ, డస్ వాడతాం. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, పర్ఫెక్ట్ ఆన్సర్ నాకు కావాలి. డూ అనేది ఎవరెవరికి వాడతాం? ప్లూరల్స్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వాడతాం బ్రో. ఐకి You three day. ఐకి ఏది వాడతాం? ఐకి డూ వాడతామా డస్ వాడతామా చెప్పండి. Do. ఐకి డూ వాడ. సెంటెన్స్ చెప్పండి. ఐ ప్లే, ఐ ఈట్. అర్థమైందా? ఐకి డూ వాడతాం. మళ్ళీ చెప్తా, క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ది హీ. హీకి ఏం వాడతాం? డూ వాడతామా డస్ వాడతామా? డస్ వాడతాం, ఎస్ కలుస్తుంది హీకి. నెక్స్ట్ది షీకి ఇట్కి డస్. మీరే చెప్తున్నారు. నెక్స్ట్ది హీ, షీ, ఇట్. దే I దేకి డూనా డజా? డస్ బ్రో. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. దే do it. దే డస్ అనం ఎప్పుడు కూడా. దే ప్లేస్. డస్ అంటే ఏంటి? డూ అనే దానికి దగ్గరగా ఏం వస్తుందంటే ప్లే అని వస్తుంది. అర్థమైందా? డూ అనేది ఒక వర్బే,
చెయ్యడం. ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ డూ అంటే నేను చేస్తాను. హీ డస్ అంటే అతను చేస్తూ ఉంటాడు. అంతే కదా. అలానే ఐ ప్లే అంటే ఏంటి? ఐ ప్లే అంటే ఏంటి? ఐ ప్లే క్రికెట్. ఆడుతాను. ఐ ప్లే క్రికెట్ అంటే ఏంటి చెప్పండి? నేను క్రికెట్ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. హీ ప్లే క్రికెట్ అంటావా? ఏమని అంటాం? హీ He does play. ప్లేడా? ప్రెసెంట్ టెన్స్లో నేను అడిగేది. ప్లేస్. He plays హీ cricket. ప్లేస్ క్రికెట్ అంటాం. ఇక్కడ ప్లే అనేది ఏంటి అంటే డూ ప్లే అని అర్థం. ప్లే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ప్లే ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ ప్లే. అర్థమైందా? ఏంటి మూవ్ అవ్వదు? ఏదో అయింది దీనికి. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ప్లే అంటే ఏంటి? డూ ప్లస్ ప్లే వస్తుంది. ఇక్కడ బ్రష్ అంటే డిడ్ ప్లస్ బ్రష్ ఎట్లా వచ్చిందో, ఉట్టి ప్లే వస్తే డూ ప్లస్ ప్లే వస్తుంది. నువ్వు క్రికెట్ ఆడతావా అని అడిగితే ఐ ప్లే క్రికెట్ అని చెప్పావు అనుకో, సాధారణంగా చెప్పినట్టు. గట్టిగా చెప్పాలనుకో ఏమని చెప్తారు? చెప్పండి ఒకసారి. నువ్వు క్రికెట్ ఆడతావా? I do play cricket. పాస్ట్ టెన్స్లో అయితే నువ్వు క్రికెట్ ఆడావా అంటే గట్టిగా చెప్పాలంటే యా ఐ డిడ్ ప్లే క్రికెట్ అని చెప్పాలి. లేదు, ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో డిడ్ అనే పదమే వాడకూడదు అసలు. సో ఇప్పుడు చెప్పండి, నువ్వు క్రికెట్ ఆడతావా అని అడిగితే ఏమని చెప్తావు? ఖచ్చితంగా గట్టిగా చెప్పాలంటే I do play cricket. ఐ డూ ప్లే క్రికెట్ అనాలి. మనం అంటాం కదా, క్రికెట్ ఆడేవాడిని వచ్చి అడిగితే నీ క్రికెట్ వచ్చా అని అడిగితే ఐ డూ నో క్రికెట్ ఖచ్చితంగా చెప్తాము. సో అది డూ. ఐ డూ ప్లే క్రికెట్. ఓకే, సో అట్లానే ఏ వర్డ్ అన్నా తీసుకోండి. ఐ రీడ్ అంటాం. ఐ రీడ్ బుక్స్. ఐ డూ రీడ్ బుక్స్. ఓకేనా. దాంట్లో డూ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా. డస్ అనేది చూద్దాం. హీ ప్లేస్ క్రికెట్. ప్లేస్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? Does plus play. Does plus play వస్తుంది. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు Does plus play. డస్ ప్లస్ ప్లే. ఇప్పుడు ఇక్కడ దీనికి క్వశ్చన్ ఏం అడుగుతారు? హీ ప్లేస్ క్రికెట్కి క్వశ్చన్ ఏం అడుగుతారు? డస్ హీ ప్లే అని అడుగుతారు. ఓకేనా. డస్ హీ ప్లేస్ కాదు, మళ్ళీ ప్లేస్ అంటేనే డస్ ప్లస్ ప్లే. ప్లేస్ అంటే ఏంటి? డస్ ప్లస్ ప్లే. ఇక్కడ సెంటెన్స్ ఏమొస్తుంది? హీ. What does he play? ఇక్కడ సెంటెన్స్ హీ డస్ Play క్రికెట్. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడగాలి అంటే డస్ హీ ప్లే క్రికెట్ అనాలి. ప్లేస్ అంటే ఏంటి? డస్ ప్లే. డస్ హీ, డస్ ఫస్ట్ వస్తుంది, ఎస్ ఆర్ నో క్వశ్చన్ అవుతుంది హెల్పింగ్ వర్బ్ వల్ల. డస్ హీ ప్లే క్రికెట్. డస్ హీ ప్లే క్రికెట్. ఈ రెండింటికి ఇదే క్వశ్చన్. హీ ప్లేస్ క్రికెట్కి, హీ డస్ ప్లే క్రికెట్కి రెండింటికి ఒకే క్వశ్చన్. ఎందుకు ఒకే క్వశ్చన్? రెండు సెంటెన్సెస్ ఒకటే మీనింగ్ వస్తాయి. కాకపోతే యూజేజ్లో మాత్రం ఇది ఎప్పుడు వాడతారు? ఖచ్చితంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు వాడతారు. డస్ హీ ప్లే క్రికెట్ అనే దానికి ఇది ఆన్సర్ లాగా వస్తుంది, ఇది ఆన్సర్ లాగా వస్తుంది. ఇప్పుడు డస్ అనేది మనకి ఇక్కడ ప్లేస్లో డస్ ప్లస్ ప్లే వస్తుంది కాబట్టి ఆ డస్ ముందుకు వస్తుంది. ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి నాకు. What does he play? What does he play? వాట్ డస్ హీ ప్లే. సూపర్. వాట్ డస్ హీ ప్లే. ఇది అర్థమైందా అందరికీ? అర్థమైంది బ్రో. ఓకే, ఇప్పుడు రండి వెనక్కి. ఎక్కడున్నాము?
షీ టైప్స్ వెరీ ఫాస్ట్. క్వశ్చన్ చెప్పండి. టైప్స్ How అంటే does ఏంటి? type? How does she type? How does this types very fast? యా, హౌ డస్ షీ టైప్. హౌ డస్ షీ టైప్. అర్థమైందా? క్లియరా అందరికి? ఎవరికన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే Clear అడగండి. bro. ఎందుకంటే కష్టం బయటికి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకోవడం. ఓకే, సో షీ టైప్స్ వెరీ ఫాస్ట్ అంటే హౌ డస్ షీ టైప్ అనాలి. టైప్స్ అంటే ఏమనొచ్చు మనం? టైప్స్ ఈజ్ ఈక్వల్ టు Does plus type. డస్ ప్లస్ Type టైప్. does plus సూపర్. type. నెక్స్ట్ ఇది, ద కర్రీ ఐ మేడ్ ఎస్టర్డే వాజ్ వెరీ టేస్టీ. How was the curry that I made yesterday? మళ్ళీ ఏదో మిస్టేక్ చెప్పావు. ఎవరు చెప్పింది? నువ్వే రిపీట్ చేయాలి మళ్ళీ క్వశ్చన్. ద కర్రీ ఐ మేడ్ The ఎస్టర్డే. curry yesterday was very tasty. ఇప్పుడు క్వశ్చన్ అడుగు. How was the curry Hmm. that I made yesterday? ఐ మేడ్ అని ఎందుకన్నా ఇక్కడ? That you made yesterday. Okay. యా, అర్థమైంది కదా మీకు? మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే బాగోదు. అది చేసుకోవచ్చు, పర్లేదు. బట్ జనరల్గా లైఫ్లో మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేది మనం మనసులో అనుకుంటాం కానీ బయటికి అనం, ఎవరిని అడగం క్వశ్చన్ లాగా. ఓకే, సో క్వశ్చన్ ఏం చెప్తావు? మళ్ళీ చెప్పు ఒకసారి. How was the curry that Hmm. you made yesterday? సూపర్, గ్రేట్. హౌ వాస్, చాలా ఫాస్ట్గా curry. నేర్చుకున్నారు. హౌ వాస్ ద కర్రీ That you made yesterday. ఎస్. సూపర్ అమ్మా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏమైనా ఉంటుందా? What was made yesterday? When was the curry made? Was very tasty. లేదు, అది అస్సలు సెట్ అవ్వదు. మీకే అర్థమవుతుంది కదా. Yesterday. మీరేం చేస్తారు అంటే నిజంగా ఇది కరెక్ట్ ఏమో అనిపించింది మీరు రాసుకోండి, ఏది పడితే చెప్పండి. ఓకే, నెక్స్ట్ What was made yesterday? When are you made curry? లేదులే. యాక్చువల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్స్ మొత్తం ఆన్సర్ లాగా రావాలి అని చెప్పాను కాబట్టి ఇది ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఇది కాకుండా వెన్ యూ మేడ్ ద కర్రీ అంటే పుట్టి ఎస్టర్డే వస్తుంది. వెరీ టేస్టీ అనేది మొత్తం మిస్ అయిపోతుంది, అవునా కదా? వెన్ డిడ్ యూ మేక్ ద కర్రీ? అన్న వీడియో రికార్డ్ చేస్తున్నావా? చేస్తున్నా. వెళ్తున్నావా? వెళ్ళమ్మా. వెళ్తారనుకున్నా. రోజు రికార్డ్ చేసి School. పెడతాను. హ్యావ్ ఎ నైస్ డే. జాగ్రత్తగా ఉండండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు. ఓకే. ఓకే, సో అర్థమవుతుందా మీకు? ఇక్కడ సెంటెన్స్ కట్ అయిపోయి వెళ్ళిపోతుంది మీరు వెన్ వాజ్ ద కర్రీ మేడ్ ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే, అవునా కదా? కంప్లీట్నెస్ ఉండదు. సో ఇది ఒకటి కరెక్ట్. ఇంకేమన్నా క్వశ్చన్ అడగండి. What was very tasty? వావ్, సూపర్. వాట్ వాజ్ వెరీ టేస్టీ. అర్థమైందా? ఆన్సర్ ఏమొస్తుంది? ద కర్రీ ఐ మేడ్ ఎస్టర్డే. ద కర్రీ ఐ మేడ్ ఎస్టర్డే వాజ్ వెరీ టేస్టీ. వాట్ వాజ్ వెరీ టేస్టీ? ఎప్పుడు అడగొచ్చు ఇట్లాంటి క్వశ్చన్? ఇట్లా ఒకళ్ళు చెప్పారు అనుకోండి, ద కర్రీ ఐ మేడ్ ఎస్టర్డే వాజ్ వెరీ టేస్టీ అని నేను చెప్తుంటే మీకు సరిగ్గా వినిపించలేదు. అప్పుడు మీరేం అడుగుతారు? ఏది టేస్టీగా ఉందంటున్నావు అని అడుగుతారు కదా. సో వాట్ వాజ్ వెరీ టేస్టీ అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. అర్థమైందా? క్లియరా ఇక్కడ వరకు? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, వాట్ వాజ్ వెరీ టేస్టీ ఎవరు చెప్పారు? ఆ సూపర్ ఉమెన్ ఎవరు? ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడు. శ్రీ పూజనా? సూపర్ అమ్మా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ దానికి వెళ్దామా? షీ ఈజ్ స్టడీయింగ్ వెరీ హార్డ్ బికాస్ దెర్ ఈజ్ అన్ ఎగ్జామ్ టుమారో. ఇది చూడండి, బికాస్ అనేది వచ్చినప్పుడు ఏం వాడతాం? వై. సో చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. Studying very hard. వై Is he ఈజ్ షీ స్టడీయింగ్ studying very hard?
వెరీ హార్డ్. Hard. సూపర్. ఇంకా How When is he studying? ఓకే, యాక్చువల్గా సెంటెన్స్ మొత్తం ఫిల్ అవ్వాలంటే ఈ క్వశ్చన్ ఒక్కటే. ఇంకా ఏమన్నా సెంటెన్స్ What is మొత్తం he ఫిల్ doing? అయ్యి చూడండి. when is her exam? వెన్ ఈస్ సార్ ఎగ్జామ్ అంటే ఉట్టి టుమారో వస్తుంది అంతే. మిగతా సెంటెన్స్ అంతా What is she doing? వాట్ ఈస్ షీ డూయింగ్ అనొచ్చు కొంచెం కొంచెం, అది కూడా. షీ స్టడీయింగ్ వెరీ హార్డ్ బికాస్ దెర్ ఈస్ అన్ ఎగ్జామ్ టుమారో అనే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది వాట్ ఈస్ షీ డూయింగ్కి. ఓకేనా? ఇంత సింపుల్ రాయమాకండి మీరు. వాట్ ఈస్ షీ డూయింగ్ ఇట్లాంటి రాయమాకండి. ఎగ్జామ్లో సింపుల్గా ఉందని చెప్పేసి రాయమాకండి. పర్ఫెక్ట్గా ఇది రాస్తే అయితే ఇంకా మీకు తిరుగు లేకుండా వచ్చేస్తాయి మార్క్స్. వై ఈస్ షీ స్టడీయింగ్ వెరీ హార్డ్. అవునా కదా? ఓకేనా? క్లియరా? ఇది 5th క్లియరా అందరికీ? ఇంకా ఏమైనా ఉన్నాయి ఎక్స్ట్రా సెంటెన్సెస్? మొత్తం సెంటెన్స్ మొత్తాన్ని కవర్ చేసేటట్టు చూడండి. వాళ్ళు గనక ఉట్టి వెరీ హార్డ్ అనేది అండర్లైన్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెరీ హార్డ్ అనేది అండర్లైన్ చేస్తే ఏ క్వశ్చన్ వస్తుంది? How is he studying? హౌ ఈస్ షీ స్టడీయింగ్ అని వస్తుంది. హౌ ఈస్ షీ స్టడీయింగ్. సూపర్. అండర్లైన్ చేసిన దాన్ని బట్టి రాయండి క్వశ్చన్. ఓకేనా? సూపర్, గ్రేట్. నెక్స్ట్ 6th దానికి వెళ్దాం. మై రిలేటివ్స్ కేమ్ హోమ్ ఎస్టర్డే. Who came yesterday? When did your relatives have come home? ఓకే, ఫస్ట్ది హూ కేమ్. ఫస్ట్ది హూ కేమ్ ఎస్టర్డే. సూపర్ బ్రో. నెక్స్ట్ది When did your relatives have come? హ్యావ్ కమ్. హ్యావ్ అనేది ఎక్కడ ఉంది అసలు? నువ్వేమన్నా క్వశ్చన్ అడుగు, పూర్తిగా నేను క్లియర్గా చెప్తాను ఇది మిస్టేక్ ఎక్కడ ఉందో. వెన్ డిడ్ యువర్ రిలేటివ్సా? Come. ఇప్పుడు కేమ్ అంటే డిడ్ కమ్, అవునా కాదా? కేమ్ అంటే ఏంటి? డిడ్ ప్లస్ కమ్. నువ్వు డిడ్ని తీసుకొచ్చావు, మరి హ్యావ్ని ఎక్కడి నుంచి తెస్తున్నావు? అర్థమవుతుందా నేను అన్నది? ఎవరమ్మా? ఎవరు? కుశాలిని. కుశాలిని నువ్వేనా? Yes, sir. ఓకే, హ్యావ్ ఎక్కడి నుంచి తెచ్చావు? హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బేగా, తెలుసా? మనం డిడ్ అని ఎందుకు అంటున్నాం? కేమ్ అంటే డిడ్ ప్లస్ కమ్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తెచ్చుకుంటున్నాం. లేని హెల్పింగ్ వర్బ్ తేలేము. ఓకేనా? సో క్వశ్చన్ ఏమొస్తుంది? నువ్వు అడిగింది చాలా వరకు కరెక్టే. Who did came yesterday? ఏంటి? Who did came yesterday వస్తుంది బ్రో. హూ డిడ్ కేమా? అదేంటి బ్రో? హూ కేమ్ ఎస్టర్డే అంతవరకు అయిపోయింది. లేకపోతే హూ డిడ్ కమ్ ఎస్టర్డే అనొచ్చు. అది సాధారణంగా అడగం. సారీ బ్రో, When did తప్పు your రాసి. relatives ఒక్క came? నిమిషం ఆగండి. నీకు అర్థమైందా సాయి కిరణ్? హూ డిడ్ కేమ్ అనకూడదు. హూ కేమ్ ఎస్టర్డే అంటే డిడ్ ప్లస్ కమ్మే కదా. కమ్ పెట్టడం పోయి కేమ్ పెట్టే బ్రో. హూ డిడ్ కమ్ అనేది సాధారణంగా అడగం కదా. ఓకేనా? ఓకే బ్రో. చెప్పేటప్పుడు చెప్తాం కానీ అడిగేటప్పుడు అట్లా అడగలేం అంత ఈజీగా. సో నెక్స్ట్ది నెక్స్ట్ చెప్పండి అమ్మా. వెన్ అంటున్నారు Where కదా. your relatives came? When did your relatives? మళ్ళీ ఇప్పుడు మీరు డిడ్ అని రాసిన తర్వాత మళ్ళీ కేమ్ వాడకూడదు, కమ్ వాడాలి. అవునా కాదా? Yes, sir. ఎవరో When did చెప్పారు your మళ్ళీ. relatives come home? వెన్ డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ ఎస్టర్డేనా మళ్ళీ? Come home, sir. కమ్ హోమ్. సూపర్. వెన్ డిడ్ యువర్ రిలేటివ్స్ Relative. కమ్ హోమ్. Home. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. ఇంకా ఏదైనా Where క్వశ్చన్ ఉందా? your relatives came? వెన్ యువర్ రిలేటివ్స్ కేమ్ హోమా? Where అన్నా? క్లియర్గా అడుగు క్వశ్చన్. ఎక్కడైనా తప్పులు ఉంటే చెప్తాను. Where your relatives came?
ఇక్కడ సరే, హోమ్ అనేది అండర్లైన్ చేసినప్పుడు ఏం అడుగుతారు? క్వశ్చన్ చెప్పండి ఒకసారి. అందరు ఎవరైనా చెప్పొచ్చు. Relatives come yesterday. ఏంటి? హోమ్ అనేది అండర్లైన్ చేసినప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతారు? Where did your relatives కేమా? మళ్ళీ డిడ్ పెట్టావు, మళ్ళీ కేమ్ వస్తుందా? కమ్ము. ఓకే, వేర్ చెప్పండి. డిడ్ Where did Your relatives యువర్ relatives రిలేటివ్స్ come yesterday? కమ్ ఎస్టర్డే. ఈ వాయిస్ ఎవరిదో నేను గుర్తుపట్టట్లే, ఎవరు ఒకసారి మళ్ళీ చెప్పండి అనుకోకుండా. Sir. ఓకే ఓకే, వేర్ డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ ఎస్టర్డే. ఇది హోమ్ అండర్లైన్ చేసినప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ది హీ ఈజ్ మై అంకుల్. ఓకే, 6th క్వశ్చన్ అందరికీ క్లియరా కాదా? Yes, sir. ఓకే, సూపర్. Who is he? Who is he? వావ్, సింపుల్. హూ ఈస్ హీ? Who is he? హూ ఈస్ హీ. He. ఇంకా ఏమన్నా క్వశ్చన్ ఉందా? ట్రై చేయండి, ఏమన్నా ఉందేమో. నాకైతే తెలీదు. No, sir. లేదు బ్రో. ఇంకేం Whose ఉండవు. uncle? ఓకే, ఎవరైతే చెప్తున్నారు, ఏంటది? Whose uncle he? No, sir. ఓకే ఓకే, ఒక్క నిమిషం. హూజ్ బ్రో అంకుల్ లేదు ఈస్ హీ? బ్రో, ఏదైనా అవ్వట్లేదు బ్రో. హూజ్ అంకుల్ ఈస్ హీ అని చెప్తున్నాడు. కరెక్టా కాదా? హూజ్ అంకుల్ ఈస్ హీ, అతను ఎవరి అంకుల్? రాదా? నాకు వస్తుంది అనిపిస్తుంది. హూజ్ అంకుల్ ఈస్ హీ, అతను ఎవరి అంకుల్ చెప్పండి. సార్ అక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్, ఎవరు అంకుల్? మెన్షన్ చేయలేదా? వస్తుంది బ్రో, అతడి యొక్క అంకుల్ అని వస్తుంది బ్రో. హూ ఇస్ అంకుల్? హూజ్ అంకుల్ ఈస్ హీ, అతను ఎవరి అంకుల్? మై అంకుల్. మై అంకుల్. హీఈస్ మై అంకుల్, అతను ఎవరి అంకుల్? మై అంకుల్. కొంచెం దూరంగా ఉంది క్వశ్చన్, కాకపోతే కరెక్ట్ అని చెప్తున్నా అంతే. అబ్బాయి చెప్పింది కరెక్ట్ అని చెప్తున్నా. క్లియరా అందరికీ, లేకపోతే డౌట్ ఉందా? మళ్ళీ చెప్పనా? క్లియర్ బ్రో. మళ్ళీ చెప్పనా ఎవరికన్నా? హూజ్ అంకుల్ ఈస్ హీ? హీఈస్ మై అంకుల్. ఎవరి అంకుల్ అతను? మా అంకుల్. ఓకేనా? నెక్స్ట్, వీ కెన్ మెజర్ 30 centimeters విత్ దిస్ స్కేల్. ఈ స్కేల్తో మనం 30 centimeters మెజర్ చేయగలుగుతాం. How many centimeters we can measure with this scale? వీ కెన్నా క్యాన్ వీనా? Can we? ఎందుకు క్యాన్ వి? Helping ముందున్నారు. హెల్పింగ్ వర్బ్ WH. హౌ మెనీ సెంటీమీటర్స్ అనే దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఓకే, చెప్పు మళ్ళీ ఒకసారి. హౌ How many centimeters can we measure with this scale? can we measure MESURE with this scale? How many centimeters can we measure with this scale? ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? హౌ కెన్ మెజర్ 30 centimeters? హౌ కెన్ మెజర్? How can we measure? What is used to measure 30 centimeters? యాక్చువల్గా ఎక్స్ట్రా పదాలు వస్తున్నాయి. యూజ్ టు అనేది ఇక్కడ సెంటెన్స్లో లేదు కదా. తప్పేం కాదు, రియల్ లైఫ్లో తప్పేం కాదు, బట్ ఇక్కడున్న వర్డ్స్తోనే మనం చేయగలిగితే అది ఇంకా పర్ఫెక్ట్ క్వశ్చన్, ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నట్టు. మీరు చెప్పింది తప్పు కాదు. హౌ కెన్ వి మేజర్ అది ఇది ఏదో ఒకటి అనొచ్చు. ఓకేనా? సరే, విత్ ది స్కేల్ అండర్లైన్ చేసినప్పుడు ఏమొస్తుంది క్వశ్చన్? హౌ కెన్ మెజర్? ఆలోచించి చెప్పండి. ఇక్కడ హౌ మెనీ సెంటీమీటర్స్ కెన్ వి మెజర్ విత్ ది స్కేల్కి ఆన్సర్ ఏమొస్తుంది? 30 centimeters. 30 centimeters వస్తుంది. సో విత్ ది స్కేల్ని అండర్లైన్ చేసినప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతారు? With what?
అప్పుడు వాడొచ్చు నువ్వు. మీరు చెప్పారు కదా ఇందాక. వాట్ చెప్పండి. ఇందాక చెప్పారు ఆల్రెడీ. మెజర్ వాట్ కెన్ వి మెజరా? How can measure 30 centimeters, bro? వాట్ కెన్ బి యూజ్డ్ చెప్పండి. What can be used to measure? టు మెజర్ 30 centimeters. 30 సెంటీమీటర్స్. ఓకేనా? వాట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ 30 సెంటీమీటర్స్ అంటే అప్పుడు విత్ ద స్కేల్ అని వస్తుంది. ద స్కేల్ కెన్ బి. ఓకే, ఇది కూడా తప్పు. సారీ. కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పండి. విత్ ది స్కేల్ అనేది ఆన్సర్ రావాలి. ఈజీగా వచ్చారు. How you measure 30 centimeters? How can we measure 30 centimeters? ఓకే, హౌ అంటే ఎలా అని వస్తుంది. ఓకేనా? దేనితో అనేది రావాలి. దేనితో క్వశ్చన్లో What? దేనితో విత్ వాట్ అనాలి. అవునా కాదా? With what can we measure 30 centimeters? క్యాన్ వి మెజర్ Measure 30 సెంటీమీటర్స్. ఇది కరెక్టా కాదా? విత్ వాట్ కెన్ వి మెజర్ 30 సెంటీమీటర్స్. కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఇదే ఆన్సర్. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? ఎవరికైనా డౌట్ ఉందా? Clear, bro. ఓకే. ఐ మేడ్ ఏ పెన్ యూజింగ్ ఏ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ని వాడి పెన్ తయారు చేశాను. What did you make using newspaper? సూపర్. వాట్ డిడ్ యూ Make using newspaper. యూజింగ్ ఏ న్యూస్ పేపర్. ఏ రావాలి ఇక్కడ, ఏ మిస్ చేయమాకండి. ఓకేనా? వాట్ డిడ్ యూ మేక్ యూజింగ్ ఏ న్యూస్ పేపర్? ఐ మేడ్ ఏ పెన్ యూజింగ్ ఏ న్యూస్ పేపర్. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? దేన్ని అండర్లైన్ చేస్తే ఇది క్వశ్చన్ అవుతుంది? పెన్. ఏ పెన్ పెన్ గుట్టి పెన్ కాదు, ఏ పెన్. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? How you made this pen? హౌ అనే దానికి అర్థం ఏంటి తెలుగులో? చెప్పు. ఎలా చేసావు వేరు, దేనితో చేసావు వేరు. అవునా? దేనితో చేసావు అని అడగాలి. ఈ పెన్నుని దేనితో తయారు చేసావు అనాలి. అడుగు ఒకసారి. దేనితో తయారు చేసావు పెన్ని? With what you made a pen? విత్ వాట్ యూ మేడ్ ఏ పెన్ అంటావా? డిడ్ యూ మేక్ అనవా? ఇక్కడ కూడా వాట్ మేడ్ యూజింగ్ ఏ న్యూస్ పేపర్ అనొచ్చు కదా. డిడ్ యూ మేక్ అని ఎందుకన్నారు? ఓకే, డిడ్ యూ మేక్ అంటే బాగా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. మేడ్ కూడా బాగా కొంచెం రఫ్ లాంగ్వేజ్లో వాళ్ళు అక్కడ వాడుతూ ఉంటారు. ఓకేనా? సో క్లియర్గా ఏం అడుగుతారు? న్యూస్ పేపర్ అనేది ఆన్సర్ రావాలంటే. చెప్పండి. చెప్పారు కదా ఇప్పుడు. How did you make this pen? With what విత్ వాట్ did you made a pen? డిడ్ యూ మేడా? డిడ్ మళ్ళీ మేడా? Make వస్తుంది bro. ఆలోచించండి కొంచెం అన్నా. Did make వస్తుంది. విత్ వాట్ డిడ్ యూ Did you మేక్ వస్తుంది. a pen? ఓకేనా? క్లియర్ అయ్యేంతవరకు అందరికి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? What did you use to make the pen? యా, సూపర్. ఇది ఇంకా బాగుంది. ఇది పర్ఫెక్ట్ దీనికంటే, పైదానికంటే. ఓకేనా? వాట్ ఎవరు చెప్పింది ఇది? గ్రేట్ అమ్మ జిషిత, సూపర్. నాకు కూడా తట్టలే అసలు. దీనికంటే కూడా ఇదే కరెక్ట్. న్యూస్ పేపర్ అనేది ఆన్సర్ రావాలంటే వాట్ డిడ్ యూ యూజ్. ఇక్కడ కూడా యూజింగ్ అని వచ్చింది కాబట్టి యూజ్ అనేది వాడచ్చు. వాట్ డిడ్ యూ
యూస్ టు చెప్పండి. To make pen. పెన్. టు మేక్ పెన్నా అంతేనా? టు మేక్ పెన్నా, టు మేక్ ఏ పెన్నా? To make a pen. ఓకే, సూపర్, గ్రేట్. క్లియరా? అందరికి అర్థమైందా? చూడండి, యూజింగ్ అనే అర్థమైంది పదం bro. ఉంది కాబట్టి యూజ్ అనే పదాన్ని వాడింది ఇక్కడ. వాట్ డిడ్ యూ యూజ్ టు మేక్ ఏ పెన్? ఐ మేడ్ పెన్ యూజింగ్ ఏ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అనేది ఆన్సర్ లాగా వస్తుంది. 10th ద బనానాస్ ఆర్ టూ రైప్. How are the bananas? ఎలా ఉన్నాయి? టూ How రైప్ గా are the ఉన్నాయి, మరీ bananas? పండుగా ఉన్నాయి. హౌ అంటే ఏంటి? ఎలా. హౌ ఆర్ ద Bananas. బనానాస్. ఇంకా వేరే క్వశ్చన్ ఏదన్నా ఉందా? Which have two rights? విచ్ అనే పదం వాడలేము అంత ఈజీగా. ఏవైతే రైప్ గా ఉన్నాయో అని వస్తుంది విచ్ వాడితే, అవునా కాదా? What is that? వాట్ వాడాలి. What are two rights? అంత బాగాలేదు వినటానికి, బట్ కరెక్టే ఇది. What is the situation of bananas? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ బనానాస్ అనొచ్చు, బట్ దీంట్లో ఉన్న పదాలు వాడితే బెటర్, కొత్త పదాలు యాడ్ చేయకుండా. కరెక్టే, తప్పేం కాదు. మీకు కనుక ఛాన్స్ ఏమి లేదు, రావట్లేదు అంటే అది రాసినా కరెక్టే, ఏం ఇబ్బంది లేదు. వాట్ ఆర్ టూ రైప్? ద బనానాస్ ఆర్ టూ రైప్. ఓకే, ఇంకా ఇంకేం లేవు కదా? బనానాస్, రైప్ ఈ రెండే పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాలకి 2 క్వశ్చన్లు రాసాం, ఇంకేం లేవు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అందరికీ? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఈవినింగ్ ఎప్పుడన్నా సరే, ఈరోజు ఎన్ని క్లాసులు పెడతా కావాలంటే అన్ని క్లాసులు పెడతా. ఎప్పుడెప్పుడు పెట్టుకుందాం చెప్పండి. అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఎట్లానో. Yes, sir. ఓకే, ఇంతటితో మన క్లాస్ ఎండ్ అయింది. తర్వాత మనకి బేసిక్ వచ్చింది కాబట్టి మోడల్ పేపర్స్ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. షిఫ్ట్